హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్ క్రేజీ ఫుడ్స్. ఈరోజు మన స్పెషల్ వచ్చి దహీ ఆలూ కర్రీ అండి. ఈ దహీ ఆలూ కర్రీ అనే నార్త్లో బాగా ఫేమస్ అండి. రెగ్యులర్గా చేసే ఆలూ కర్రీ ఎప్పుడైనా బోర్ కొడితే డిఫరెంట్గా ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఈ దహీ ఆలూ కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి. లేట్ ఎందుకు, మరి దహీ ఆలూ కర్రీ చేసే విధానం చూసేద్దామా? ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకుని బాండీలో ఆయిల్ అనేది యాడ్ చేసుకుందామండి. ఈ దహీ ఆలూ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, అందుకని ఆయిల్ కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకున్నాను. ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆల్రెడీ మనం 50% కుక్ చేసుకున్న ఆలూ అనేది ఇందులో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసిన ఆలూని లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేలాగా మనం ఫ్రై చేసుకుందాం. ఈ ఫ్రై చేసే ఈ టైంలోనే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాం. ఈ సాల్ట్ ముందుగా యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ముక్కలకు పట్టి టేస్ట్ బాగుంటుంది, అందుకని సాల్ట్ యాడ్ చేసుకున్నాను. బాగా కుక్ అయిందండి. ఇప్పుడు ఈ ఆలూని సపరేట్ చేసుకుందాం. ఇదే బాండీలో మనం ఇప్పుడు ఆనియన్స్ అనేది యాడ్ చేసుకుందాం. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుని ఆనియన్స్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసి దాన్ని బాగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ఏది ఉందో ఆ టమాటా అనేది ఇందులో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసిన టమాటాలు వాటర్ ఇంకిపోయే వరకు కొంచెం మనం లైట్గా ఫ్రై చేసుకుని మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచేద్దామండి. ఇప్పుడు చూసారా, ప్రాపర్గా కుక్ అయింది, ఆయిల్ పైకి తేలుతూ. ఈ టైంలో మంట అనేది సిమ్లో పెట్టుకుని మనం 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పెప్పర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. సాల్ట్ ముందుగా మనం యాడ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మనం కలుపుకొని పెరుగు అనేది బాగా కలుపుకున్న తర్వాత మాత్రం యాడ్ చేయండి. డైరెక్ట్ యాడ్ చేస్తే ఏంటంటే పెరుగు అనేది ప్రాపర్గా కలవదండి, అందుకని కలుపుకున్న తర్వాత మాత్రం యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత కొంచెం కసూరి మేతి అనేది యాడ్ చేసుకుందాం. యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా కలుపుకుందాం అండి. ఈ కలుపుకునే టైంలో మీకు ఆ గ్రేవీ సరిపోతుందంటే ఓకే, సరిపోకపోతే కొంచెం పెరుగు కానీ లేకపోతే వాటర్ కానీ యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న ఆలూ ఉందో ఈ గ్రేవీలో యాడ్ చేసుకుని బాగా కలుపుకుందామండి. ఇంత ప్రాసెస్ మేము చేయలేము అనుకుంటే సింపుల్గా ఆలూని మనం బాయిల్ చేసుకుని తర్వాత కట్ చేసుకుని ఈ గ్రేవీలో యాడ్ చేసుకోండి, సరిపోతుంది. వాటర్ ఎక్కువగా ఉన్నాయి కదండి, అందుకని 2 మినిట్స్ పాటు మూత పెట్టి మనం కుక్ చేసుకుందాం. కుక్ అయిన తర్వాత చూసారు కదా, ఇప్పుడు ప్రాపర్గా కుక్ అయిందండి. ఆయిల్ ఇలా పైకి తేలుతున్నప్పుడు ఇది ప్రాపర్గా మనకి కుక్ అయిందని అర్థం అండి. చూసారుగా, ఎంతో టేస్టీ అయిన దహీ ఆలూ కర్రీ రెడీ. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. మీకు ప్రేమగా వండి పెట్టే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మా ఈ చిన్న ఛానల్లో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.